డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో మార్కెట్ వద్ద కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి వెంకటేశ్వర స్వామికి సంబరం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే భారీ ఎత్తున బాణసంచా వెలిగించారు. ఈ సంబరంలో ఒక శక్తివంతమైన బాంబును అమర్చి వెలిగించగా సంభవించిన భారీ విస్ఫోటం వల్ల దిక్కులు పెక్కుటిల్లే శబ్దంతో చుట్టుపక్కల షాపులను ధ్వంసమయ్యాయి. భూకంపం వచ్చినట్టుగా పరిసర ప్రాంతాలు కంపించాయి. ఏం జరిగిందని జనం తేరుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో కొద్ది మంది గాయాలు మినహా ప్రాణ నష్టం జరగకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఆ దేవదేవుని దయగా జనం భావించారు. ఈ దుర్ఘటన పరిశీలించేందుకు కూటమి నాయకులు, సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఎస్ఐ నాగేశ్వరరావు తదితరులంతా ఘటనా స్థలానికి చేరుకుని నష్ట పరిస్థితిని అంచనా వేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వాడు ఎవరైతే తయారు చేసాడో వాడి దగ్గర రికవర్ చేయాలో ఎవడ మొత్తం మొత్తం డ్యామేజ్ పీరియడ్ ఎక్కడైందో రావడానికి సమస్య పరిష్కారం చేసి తర్వాత ఎవరికి పెట్టారు? పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టారండి. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. ఆ లెటర్లో చూపించండి. అలా కదండి, పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారండి. అంతే తప్ప 50 ఏళ్ళు జరుగుతుంది. ఎప్పుడు ఇది దురదృష్టం అండి, ఇది దురదృష్టం. 50 ఏళ్ళు జరుగుతుంది, దురదృష్టం. ఎన్ని బాగా ఉన్నాయి. తయారు చేసినండి ఉరి తీయాలి. మీరు చేసుకోవటంలో పొరపాట్లేదు, జోలు కాల్చుకుంటారు, చేసుకుంటారు. అదోసారి ఆ ఇన్స్ట్రుమెంట్ చూసారా మీరు? నేను చూశాను ఫోటోలో. ఆడు అంత తయారు ఎలా చేశాడు? ప్రాణాలు ఇప్పుడు గోడ లేకపోతే ప్రాణాలు పోతే ఎవరి సంబంధం? తయారు చేసిన ముందర ఉత్సవాలు చేసుకోవడం 90 రకాలుగా చేసుకుంటారు. అది మామూలే. ఉత్సవాలు చేసుకోవద్దని మా నాన్న తయారు చేసినాడు. అంత డేంజర్గా ఎలా తయారు చేశాడు అన్నది ఇప్పుడు పెద్ద పాయింట్. అది కంగారు పడక జరిగింది అలా కదండి. జరిగింది జరగక ముందు ఎవరో దాని విషయంలో పెద్ద ఇది తీసుకోలేదు. జరిగిన తర్వాత
ఇది ఎలా జరిగింది అది ఎలా జరిగింది అన్నది పోలీసు వారు తీరుస్తారు, ఎవరు తెలుసాలో అలా తీరుస్తారు. డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అదంతా ఎక్కడ తప్పు జరిగింది అన్నది చేస్తారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తయారు చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదు. అదే సౌండ్ లేకుండా అనసంచా కాల్చుకోవచ్చు, సౌండ్స్తో కాకుండా మామూలుగా కాల్చుకోవచ్చు. బాగానే ఉంది. మళ్ళీ బంద్ నాకు ఆ తర్వాత అలాగా తయారు చేసిన పరిగణలోకి తీసుకోవటం, దాని మీద చర్య తీసుకోవటం, పరిహారం దాన్ని ఎలా చేయాలన్నది మనం దాన్ని రెక్టిఫై చేయటమేనండి. ఇందులో ఇప్పుడు అయిపోయిన దాని మీద గొడవలు పెట్టుకుని చేసుకుని దీని మాత్రం గ్రహించి ఎవరు రాజకీయ నేను ఈ వీధిలో పుట్టానండి, ఈ వీధిలోనే పెరిగాను. ఈ వీధి వెళ్తారండి. కూడా అధికారులతో మాట్లాడతాను. థియేటర్ లోపల మొత్తం థియేటర్ స్క్రీన్ పర్వాలేదా? స్క్రీన్ ఇంకా చూడలేదండి మేము మొత్తం సార్ కదండి. అద్దాలాగా చూడండి VPC అది కూడా అలాగే సౌండ్ సిస్టమ్ కాబట్టి ఇబ్బంది ఉండదు కదా. అదొకటి అలాగే సౌండ్ స్పీకర్ కానీ ఇంత జరిగిన దానికి మన అదృష్టం ఏంటంటే ఎవరికి ప్రాణ నష్టం ప్రాణ నష్టం జరిగి ఉంటే సెన్సేషన్